తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఇప్పుడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో మరి జరిగినటువంటి అతి కుంభకోణం గొల్ల కుర్మలను యాదవులను అందరినీ మోసం చేసి గొల్ల స్కామ్ అనేది ఒక పెద్ద ఎత్తున ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ ఇందులో జరిగిందని చెప్పి ఆల్రెడీ మొట్టమొదటి ఫిర్యాదు నేను గత ప్రభుత్వం ఉన్నప్పుడే విజిలెన్స్ ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్గా పోయిన వారము కొంతమంది డాక్టర్ల పేర్లు ఇలా కొంతమంది అధికారుల పేర్లు పెట్టి ఏసీబీలకు కూడా ఇవ్వడం జరిగింది. ఏసీబీలా ఇదివరకు అనేకమైన ఇప్పుడున్న ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్ గారు కానీ లేకుంటే అక్కడ ఉన్న ఏఆర్ శ్రీనివాస్ గారు కానీ ఇదివరకు వాళ్ళు ఏమేమి ఎంత బాగా పనిచేయగలిగిందో అవన్నీ మేము ఆల్రెడీ చూడడం జరిగింది. వాళ్ళు ఏం సాధించినా కూడా చూడడం జరిగింది. అయినా కానీ నేను కొంచెం డేటా ఇచ్చిన అది ముందుకు పోలేదు. కానీ ఈరోజు దాన్ని ఈడీ టేకప్ చేసి మొన్న దినాన వాళ్ళకి ఆల్రెడీ నోటీసులు సర్వీస్ చేసింది. ఇది నోటీస్ ఇది టు ది మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ కార్పొరేషన్కు వీళ్లకు 11వ తారీఖు రోజు ఈడీ కాంచెల్లి వీళ్లకు నోటీస్ పోయింది. ఇందులో అంటే ఏసీబీ ఒక లెవెల్లా అంటే అసలు స్కామ్ ఎక్కడికి వెళ్ళి మొదలైంది. అసలు ముద్దాయిని వదిలేసారు. అసలు ముద్దాయి ఎవరంటే లక్ష్మారెడ్డి అంటూ అసలు ముద్దాయి లక్ష్మారెడ్డి అన్నట్టు వదిలేసారు. వదిలేసి ఆయన అమెరికాకి వెళ్ళిపోయినా నాకు ఎంక్వైరీ లేదు, ఏం లేదు. అంటే అసలు మెయిన్గా జరిగింది ఏంటంటే ఇందులో వీళ్ళు దొరకాలంటే ట్రాన్స్పోర్టేషన్. వీళ్ళు ఆ పాయింట్ ఇలా సెకండ్ పేజ్లో వాళ్ళ పాయింట్ పెట్టిండ్రు. మీరు దాదాపు ఒక 10 క్వశ్చన్స్ అడిగిండ్రు. ఇందులో చీప్ ఫీడ్స్ ట్రాన్స్ఫర్ డిస్ట్రిక్ట్ వైడ్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ పేమెంట్స్ మేడ్ టు ది ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ along with details of vehicles used by the said transport agencies for transport of sheep in respective districts. దీంతో పూర్తిగా వీళ్ళు దొరికిపోతారు. అసలు ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా జరిగింది, ఏ ట్రాన్స్పోర్టేషన్ వాడినరు, దాని బిల్లులు ఎంత కట్టినరు అనేది దీంతో వాళ్ళు మొత్తం తేటా తెల్లం అయిపోయేది. బ్రహ్మాండమైన ప్రశ్న ఇందులో వీళ్ళు అడగడం జరిగింది. ఇంకా అంతేకాకుండా డిస్ట్రిక్ట్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్ మేడ్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ షీప్ ఫీడ్స్ along with the list of vendors and their bank account numbers, నేమ్ ఆఫ్ ద బ్యాంక్ బ్రాంచ్, ఇంకా ఇవన్నీ కూడా పొందుపరిచి వాళ్ళు బ్రహ్మాండమైన క్వశ్చనర్ పెట్టి వాళ్ళు అడగడం జరిగింది. ఇగో కాబట్టి ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది అనేది వాళ్ళు మొత్తం వీళ్ళను ఈరోజు ఖచ్చితంగా వీళ్ళ న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇవాళ మనం ఇచ్చిన ఫిర్యాదులు ఏంటంటే దీన్ని ముందుకు తీసుకుపోయి ఈరోజు రాష్ట్రంలో జరిగిన మేజర్ 3 స్కామ్లు ముగ్గురు కూడా అరెస్ట్ కాలేదు. ఒకటి ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు అనేట ఆయన ఇవాళ దాకా పట్టుకోలేదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ జనార్దన్ రెడ్డిని ఇవాళ దాకా అరెస్ట్ చేయలేదు. తెలంగాణ షీప్ డిస్ట్రిబ్యూషన్ స్కామ్లో లక్ష్మారెడ్డి అంటే ఇవాళ దాకా ముద్ద. ఆ లక్ష్మారెడ్డి స్టోరీయే ఇది దాదాపు. అంటే నేను కొన్ని పేర్లు కూడా ఇందులో పెట్టిన కొన్ని పేర్లు వీళ్ళు ఏమేమి చేసిండ్రు అనేది నేను కంప్లీట్గా ఇందులో పెట్టి అసెస్మెంట్ ఇనిషియేటివ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ఐడెంటిఫైడ్ ఏ విధంగా చేసిండ్రు, అంతేకాకుండా కాగ్ రిపోర్ట్లో ఏం చెప్పిండ్రు, కాగ్ రిపోర్ట్ ఇక్కడ ఎక్కడ తప్పు పట్టింది అవన్నీ కూడా పొందుపరిచి ఈరోజు నేను డీటెయిల్డ్గా వాళ్ళ దగ్గర ఉన్న సమాచారానికి ఇంకా అదనమైన సమాచారం ఈరోజు వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక దిక్కు ఇంత పెద్ద బాధ్యత లక్ష్మారెడ్డికి అప్పచెప్పినాక మళ్ళీ దళిత బంధు కూడా ఆయన మెంబర్ పెట్టాల్సిన అవసరం ఏమున్నది? ఈరోజు దళిత బంధు ఎందుకు పెట్టిండ్రు, అందులో ఎందుకు పెట్టదని అంటే ఇక్కడ గొల్ల కుర్మలను ఏ విధంగా మోసం చేసిండ్రో గొర్రెల పెంపకం పేరు మీద, అంతేకాకుండా ఈరోజు దళిత బంధు పేరు మీద కూడా పెద్ద స్కామ్ జరిగింది అనేది అది స్పష్టం. అది అందుకనే లక్ష్మారెడ్డిని ఇంత సక్సెస్ఫుల్గా చేసిండ్రు. అంత ఇంకోటి 3,66,000 ఈరోజు ఏసీబీ ఏ విధంగా దర్యాప్తు చేసినంటే ఈయన లక్ష్మారెడ్డి ఎండీ ఉన్నప్పుడు 3,66,000 యూనిట్లు మంజూరు చేసిందనేమో వదిలేస్తారు, 50,000 యూనిట్లు పెట్టుకునేమో మీరు అరెస్ట్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకునే ప్రయత్నం అరెస్ట్ చేసి వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఏకపక్షంగా మీరు ఎవరిని తప్పించే ప్రయత్నం చేసిందనేది సుస్పష్టంగా కనబడ్డది. అది కంప్లీట్గా ఈరోజు వీళ్ళకు ఈడీ గారికి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇందులో స్కామ్లు ఎందుకంటే కళ్యాణ్ అనేటోడు ఉన్నాడు. కళ్యాణ్ అంటే చాలామంది దగ్గర పనిచేసిండు, చాలామంది మినిస్టర్ దగ్గర కూడా ఇదివరకు పనిచేసిండు, ఆయన నిన్న పెట్టిండ్రు. అంతేకాకుండా దాదాపు ఒక 15 మంది అధికారుల పైన పేర్లతో సహా అధికారులు డాక్టర్లు ఎవరెవరు. ఇంకోటి ఏంటంటే ఇంకా భయంకరంగా ఏంటంటే ఇందులో ఒకడు మధ్యలో ఏజెంట్ ఉంటాడు. ఆ ఏజెంట్ ఒక లేడీ డాక్టర్ ఒక జిల్లాలో
అందుకని నేను పేరు చెప్పొద్దు, ఇది చెప్పొద్దు, పిటిషన్లో కూడా నేను పెట్టలేదు. కానీ ఒకటి ఎంత భయంకరమైన స్కామ్ అంటే, ఒక డాక్టర్ను నీ కమిషన్ ఇస్తానని చెప్పి ఒక హోటల్కు పిలిచి కమిషన్ ఇస్తానని చెప్పేసి ఆమె మీద మానభంగం చేసిన పరిస్థితి. అంటే ఎంత దారుణం ఇది. ఆమె మానభంగం కాబట్టోళ్ళు ఫిర్యాదు ఇవ్వలేదు. అర్థమైందా? దీని మీద డిపార్ట్మెంట్, ఇది అందరికీ తెలుసు, ఇలా మళ్ళీ డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు. అంటే ఎంత నీచానికి ఒడిగట్టుకున్నారో అనేది మనం అర్థం చేసుకోవాలి ఇట్లా. అంతేకాకుండా ఇంకోటి ఘోరమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఇందులో చేపల పెంపకం కూడా ఇంకొక స్కామ్ ఇందులోనే చేపల పెంపకం ఇంకో స్కామ్ ఉన్నది. అందులో ఎన్ని చేపలు వేసిండు, ఎన్ని వేసిండు ఏం తెలియదు. కాబట్టి ఇవి పైనకి వెళ్ళి కింద దాకా అందరూ కూడా ఇలా ఖచ్చితంగా లోపడిపోతారు. ఎవరిని కూడా తప్పించే ప్రయత్నం చేయరు. తప్పించే దిశగా మొన్నటిదాకా ఎంక్వైరీ జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం తప్పించుకునే పరిస్థితి ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా ఇందులో మరి పేద గొల్ల కుర్మలకు, గొల్లలకు, యాదవులకు ఎవరైతే అన్యాయం చేసినారో, ఎవరైతే వారి నోటికార బుక్క గుంజుకొని వీళ్ళు మింగిర్రో వారందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు యాదవుల పేరు మీద, దళితుల పేరు మీద దళిత బంధు పైసలు మింగినరు. యాదవులకు వచ్చే పైసలు 2 పైసలు కూడా దిగమింగిన దొంగలను అందరినీ ఖచ్చితంగా వాళ్ళు కటకట లెక్క పెడతారు. ఖచ్చితంగా వాళ్ళు జైల్లో బోర్డు ఖాయం. ఎందుకంటే ఫిర్యాదు అయితే లోపల చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది, ఎంక్వైరీ కూడా స్ట్రాంగ్గా నడుస్తుంది. కాబట్టి తప్పించుకునే అవకాశం లేదని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.